ప్రపంచ మత్స్యకార దినోత్సవ సంబరాలను పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, మంత్రి నిమ్మల రామానాయుడు, కూటమి నేతలు పాల్గొన్నారు. మత్స్యకారులకు కావలసిన అన్ని పరికరాలను 60% రాయితీతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్నాయని, ఇలాంటి ప్రభుత్వాలకు ప్రజలు మద్దతివ్వాలని కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ విజ్ఞప్తి చేశారు. వ్యవసాయానికి సమాంతరంగా అభివృద్ధి చెందే అవకాశం ఆక్వా రంగానికి ఉందని మంత్రి నిమ్మల రామానాయుడు అభిప్రాయపడ్డారు. మత్స్యకారుల జీవన విధానాన్ని మార్చే దిశగా ప్రభుత్వాలు కార్యక్రమాలకు రూపకల్పన చేయాలని పలువురు నాయకులు సూచించారు. మత్స్య సంపద ఆధారంగా ఈ దేశంలో అనేక కోట్ల మంది జీవనం కొనసాగిస్తూ ఉన్నారు. భారతదేశానికి పెద్ద ఎత్తున విదేశీ మారక ద్రవ్యం వస్తుంది అంటే దానికి కారణం ఇక్కడ ఉన్నటువంటి మత్స్యకార సోదరులు అనేటువంటి విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తున్నాం. PMKSYని తీసుకురావడం ద్వారా ఈ దేశంలో పెద్ద ఎత్తున మత్స్యకారులకు ఆర్థిక భద్రత, ఆర్థిక భరోసా కలిగించినటువంటి వ్యక్తి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారని చెప్పడంలో కూడా ఏమాత్రం అనుమానం లేదు. మత్స్య పరిశ్రమకి అవసరమైనటువంటి వస్తువుల మీద ఉన్నటువంటి GST ఏదైతే ఉన్నదో దాన్ని 5% తగ్గించినటువంటి ప్రభుత్వం NDA ప్రభుత్వం అనేటువంటి విషయాన్ని సందర్భంగా గుర్తు తెచ్చుకోవాలి. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన అందుతున్నటువంటి ప్రయోజనాలు ఉన్నాయో ప్రతి మత్స్యకార కుటుంబానికి అందాలి అనేటువంటి విషయాన్ని సందర్భంగా చెప్తున్నా. ఈ ప్రయత్నంలో మేము ఎప్పుడు కూడా మీకు అండగా ఉంటామనేటువంటి భరోసా ఈ వేదిక పూర్వకంగా మీ అందరికీ కూడా ఇస్తున్నా. ఈ రోజు గత 4 దశాబ్దాలుగా భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మత్స్యకార సంపదలో అగ్రగామి రాష్ట్రంగా ఉంది అని అంటే ఆ రోజు NTR దగ్గర నుంచి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి వరకు ఈ యొక్క మత్స్య సంపదకు చేసినటువంటి కృషికి ప్రతిఫలం అనేటువంటి విషయాన్ని కూడా మరి ఈ సందర్భంగా మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నా. మత్స్యకారులకు సంబంధించి 217 జీవో ఏదైతే ఉందో ఈ యొక్క మత్స్యకారుల జీవన శైలికి, జీవన ప్రమాణాలకు ఏదైతే ఆటంకంగా ఉందో దాన్ని కూడా ఈరోజు ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి ఆ 217 జీవోను కూడా రద్దు చేయడం. దాదాపుగా చూసుకుంటే కనుక రాష్ట్ర వ్యాప్తంగా 1,29,00,000 కుటుంబాలకి దాదాపు 258 కోట్ల రూపాయల్ని మరి ఆ రోజు మత్స్యకార భరోసాగా మత్స్యకార కుటుంబాలకు ఇస్తున్నాం. మనం ఏదైనా మత్స్యకార సోదరుడు వేటకెళ్లి చనిపోతే కనుక ఆ రోజు జగన్మోహన్ రెడ్డి 10 లక్షల రూపాయలు ఇస్తా అని చెప్పి మరి ఆ గత ప్రభుత్వం అనౌన్స్ చేయడం జరిగింది. 10 లక్షల రూపాయలు అన్నది కూడా ఎక్కడ ఇచ్చింది లేదు. మరి వారందరికీ కూడా మనం అధికారంలోకి వచ్చిన తర్వాత, కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 81 మందికి 4,50,00,000 రూపాయలు యాక్సిడెంట్ల బీమా వారందరికీ కూడా అందించే విధంగా కూడా ఈ కూటమి ప్రభుత్వం ముందుకు వచ్చిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నేను.